ఈ సమయంలో మరి కొన్ని మాటలు దేవుడు మా కుటుంబంలో చేసిన కార్యాన్ని మీ ఎదుట పంచుకోవాలని ఆశపడుతున్నా. మరి మీలో చాలామందికి గత 2 వారాలుగా సంఘంలో జరుగుతున్న పరిస్థితులు మరి ఉంటున్న మరి పరిస్థితి మీరందరూ ఎరుగుదురు. మీరందరూ ప్రార్థన చేశారు. మా కుటుంబంలో దేవుడు చేసిన కార్యాన్ని క్లుప్తంగా మీ ఎదుట పెట్టాలని దేవుని చేత ప్రేరేపించబడి మీ ఎదుట నిలబడ్డా. మీ ముందు మేము చాలా ధైర్యంగా సంతోషంగా గత 2 వారాలు కనబడిన మా వెనుక జరిగిన అనుభవాలు మీతో పంచుకోవడానికి ఈరోజు ప్రభు తన కృపను అనుగ్రహించారు. సంఘం అంతటి ఎదుట ఈ మాటలు ప్రభు మహిమకరంగా చెప్పాలని ఆశపడ్డాం. కానీ ప్రతికూలతలు ఎక్కువైనందున లైవ్లో ఈ రీతిగా మీతో దేవుడు చేసిన కార్యాలను పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. గత 21 దినం క్రితం మా జీవితంలో మా నాన్నగారికి బాలేని పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మా నాన్నగారితో ఉంటూ తనకు పరిచర్య చేస్తున్న టైంలో పాస్టర్ గారు పరిచర్య మీద ఆయా ఊరులు మరి దేవుని సువార్త పని నిమిత్తము వెళ్ళారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించి వస్తుండేవారు. మా వంతు మేము జాగ్రత్తలు తీసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేశాం. కొన్ని పరిస్థితుల్లో తప్పలేదు, వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అయితే ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో మాకు తెలియదు. కానీ 21 రోజుల క్రితం నేను నా భర్తతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తన మాటలో కొంచెం జలుబుగా అనిపించింది. ఏంటండి మీ గొంతు మార్పు వచ్చిందా నేను అడిగినప్పుడు ఏం కాలేదన్నారు. కానీ కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత జ్వరం వచ్చింది, బలహీనంగా ఉన్నాడు, మంచం మీద నుంచి లెగట్లేదు, ఒక రోజంతా చాలా నీరసంగా ఉన్నాడు, అస్సలు లెగలేదన్నమాట 2 రోజులు. అలాగే పడుకొని ఉంటున్నప్పుడు ఎప్పుడు కూడా అలా పడుకోలేదు. ఆయన అలా పడుకొని ఉండటం నిజంగా చాలా భయం అనిపించింది. ఎందుకు ఇలా ఉంటున్నావండి, ఒకసారి వెళ్దాం పదా అని చెప్పి మరి బలవంతంగా అతన్ని తీసుకొని వెళ్ళి మరి హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళాము. టెస్ట్ చేయించుకుందామని వెళ్తే అక్కడ అవకాశం లేదు, అక్కడ చేయట్లేదన్నారు. తెల్లారి మరి మరుసటి దినము తానే మరి బయలుదేరి వెళ్ళటం జరిగింది. మరి దేవుని కృప ఈ యొక్క పరిస్థితిలో మేము వెళ్ళటానికి మరి చాలామంది జీవితాల్లో వారు పొందిన అనుభవాలను మేము చూసాము. కానీ వాస్తవంగా మా వ్యక్తిగత జీవితంలో దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేవుడు అనుమతించాడని మరుసటి రోజు మేము తెలుసుకున్నాం. అనుకోకుండా అదే సమయంలో మా పాప కూడా బలహీనపరచబడ్డాం. గొంతులో నొప్పి వస్తుంది మమ్మీ, జ్వరం వస్తుందని పాప చెప్పినప్పుడు తనను చూసుకుంటూ ఒక రూమ్లో నా భర్తని, ఒక రూమ్లో నా కుమార్తెని పెట్టి చూసుకోవడం జరిగింది. ఒకవేళ అమూల్యకి బాగాలేదని మరి పాస్టర్ గారికి చెప్తే ఆయన ఎక్కడ మరి తన ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కడ డౌన్ అయిపోతాయేమో, సాచురేషన్ తగ్గిపోతుందేమో అని మరి దాదాపు 7 రోజులు అలాగే ఖచ్చితంగా 6 గంటలకి జ్వరం వస్తుండేది. ఆ జ్వరం వచ్చినప్పుడు సిరపులు వేసుకుంటా ప్రార్థన చేస్తూ అలా ఉన్నప్పుడు జ్వరం వదిలిపెట్టేది, కాస్త మళ్ళీ ఆడుకుంటుండేది, మళ్ళీ 6 గంటలకు మళ్ళీ జ్వరం వచ్చింది. ఇలా దాదాపు 6-7 రోజులు నాకు తెలిసిన డాక్టర్స్తో, నా బంధువులు స్నేహితుల సహాయంతో ఆయా మందులు తెచ్చుకొని ఇద్దరూ ఒకటే చోట ఉంటే నాకు కూడా పరిచయం చేయడానికి అనుకూలంగా ఉంటుంది కదా అని మరి నేను కూడా బయటికి వెళ్లకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే సాధ్యమైనంత వరకు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. కానీ పరిస్థితులు ప్రతి రోజుకి చాలా తీవ్రంగా మారుతుంది. అమూల్యకు జ్వరం వస్తుంది. ఇదే పరిస్థితిలో పాస్టర్ గారికి బలహీనంగా ఉన్నాడని, పాజిటివ్ అని తెలిసినప్పుడు ఆ రాత్రి సాయంత్రం అవుతుంది, తను ఒళ్ళంతా స్వెట్టింగ్ అనమాట, భయంకరంగా చెమటలు వస్తున్నాయి. ఏమవుతుందో తెలీదు. మరి స్కాన్ తీసినప్పుడు చాలా హై లెవెల్లో ఉంది. మరి వైరల్ ఇన్ఫెక్షను చాలా తీవ్రంగా కోవిడ్ హై రేంజ్లో ఉంది అని ఆ స్కాన్లో తెలిసింది. నిజంగా నిర్లక్ష్యము వల్ల మేము గుర్తుపట్టలేక ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది తన ఇన్ఫెక్షను. మరి రాత్రి సమయంలో ఈ పరిస్థితుల్లో ఎవరు వచ్చి సహాయపడే రోజులు కాదివి. ఒకవేళ ఎవరికైనా ఈ విషయం తెలిస్తే ధైర్యంగా ముందుకు వచ్చేవారు ఎవరు అనుకున్నాను నేనైతే. కానీ నేను నిజంగా ఎంతో సంతోషిస్తున్నాను. సంఘ బిడ్డలు చాలా ప్రేమ కలిగిన వారు. ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసి కూడా మా దగ్గరకు రావటం, ధైర్యంగా మాకు తోడుగా ఉండి సహాయపడ్డాం. కుటుంబస్తులు, సంఘ బిడ్డలు మాకు ఎంతో ఈ విషయంలో సహకరించారు. ఆ రాత్రి పాస్టర్ గారిని తీసుకొని ఒక ఆటో బుక్ చేసుకొని వెనకాల నేను ఇంకొక ఆటోలో బయలుదేరి ఒక హాస్పిటల్కి వెళ్ళాము.
ఆయన మరి కంప్లీట్గా డీల్ అయిపోయి ఒక జాలిగా చూస్తున్నారు. హాస్పిటల్లో బెడ్స్ లేవు. అక్కడ నుండి ఇంకో హాస్పిటల్కి బయలుదేరాము, అక్కడ బెడ్స్ లేవని తెలిసింది. మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాము. అలా 4 సార్లు హాస్పిటల్కి బయలుదేరి తిరిగాము. ఇంకా కూకట్పల్లి హోమ్ని హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ అడ్మిట్ చేస్తే మరి చాలా మరి ఖర్చుతో కూడింది అన్నారు. అయితే మా తమ్ముడు మరి పరిచయస్తుడైన ఒక తమ్ముడు అక్కడికి వచ్చి, బావగారు ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు, చాలా మరి బ్యాలెన్స్డ్గానే ఉంది మీ శాచురేషన్, ఇంట్లో ఉంటే అక్క చూసుకుంటుంది కదా, మీరు ఎందుకు హాస్పిటల్కి రావటం వల్ల మీరు ఒంటరిగా అయిపోతారు, ఇంటికి వెళ్ళిపోదాము, అవసరమైతే వద్దామని చెప్పి కొన్ని ధైర్యం మాటలు చెప్పినప్పుడు మరి ధైర్యం వచ్చింది. మళ్ళీ అర్ధరాత్రి 1:30 గంటలకు మళ్ళీ ఆటోలో ఇంటికి దేవుని మీద భారం వేసి ఇంటికి వచ్చాం. సడన్గా ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటుందో తెలీదు. మరి ఆయన ఇంటికి హెడ్, మరి ఆయన చాలా మాకు బలం. అలాంటిది ఆయన మూలబడిపోతే సడన్గా ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు, ఎవరు చూపిస్తారు అని ఇలాంటి చాలా క్లిష్టమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. ఆ రాత్రి 1:30కి ఇంటికి తీసుకొచ్చాం. దాదాపు 5-6 రోజులు ఇంట్లో రాత్రిపూట 1 గంట, గంటన్నర పడుకొని ఉండొచ్చు నేనైతే. ఇటు అమూల్య జ్వరము, అటు పాస్టర్ గారు ఏ పరిస్థితుల్లో ఒకవేళ నిద్రపోతూ ఒకవేళ తనకేమైనా డౌన్ అయితే ఎలా అని మధ్య మధ్యలో లేచి తలుపులు తీసి చూసుకోవడం ఇట్లా జరిగింది. ఖచ్చితంగా 7 రోజులు అయ్యింది. ఇంకా మా పాప కోలుకోవట్లేదు. ఇలా కంటిన్యూ అయితే మరి ఎంత తీవ్రతలోకి వెళ్తుందో అన్న భయం నాకు అనిపించి ఏదైతేనేమి హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దామని మరి ఒకరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అయినా కంట్రోల్ కాలేదు. ఒకరోజు 4:30కు లేచి భయంకరంగా వణుకుతుంది. నేను ఎంత గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించినా, రగ్గు గట్టిగా కప్పేసి గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించిన నా వల్ల కాలేదు. మరి ఆ సమయంలో నాకు ఎప్పుడో పాత కాలంలో పాడిన పాట, వరదలు నన్ను ముంచి వేయుచున్నాయి అని ఒక పాట ఉంది. ఆ శ్రమలలో ఉన్నాను, దూరము ఉండకుమా, దుఃఖముతో నా బ్రతుకు గడుపుచున్నాను అని ఆ పాట పాడటం నా మనసులో నిజంగా అది ఎవరు రాశారో, ఏ అనుభవంతో రాశారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ పాట ఆ రోజు నాకు తగిలింది. ప్రతి రాత్రి నిద్రలేక నిట్టూర్పు విడుచుచున్నాను, శీఘ్రమే రమ్ముదేవా సహాయంకై అని ఆ పాటలో ఉంది. ఆ రోజు 4:30కి ఇంట్లో భర్త ఉంటే ఆయన సహాయం కోరి ఆయన నేను ఇద్దరం కలిసి ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. ఒంటరిగా నా గదిలో ఉండి జ్వరంతో వణుకుతున్న ఆ పాపను నేను ఎలా కంట్రోల్ చేయాలో నా వల్ల కాక ఈ పాట పాడుతూ, నాకు దూరంగా ఉండకు ప్రభువా, ఈ సమయంలో వరదలు నన్ను ముంచేస్తున్నాయి, ఎటు వెళ్ళాలో చెప్పలేని పరిస్థితి, నా తండ్రికి చెప్పడానికి, ఆయన హార్ట్ పేషెంట్, ఆయనతో ఈ విషయాలు చెప్తే తను ఎక్కడ బాధపడతాడో అని అటు తండ్రికి చెప్పలేక ఇటు భర్తకు చెప్పలేక నాలో నేను చాలా కుమిలిపోతూ, సడన్గా నాకు ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక మా బావగారికి అక్కకు ఫోన్ చేసినప్పుడు వెంటనే మా అక్క నా కోసం అదే రోజు తనకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా నా కొరకు వెంటనే బయలుదేరి వచ్చింది. తను రావటం వల్ల నాకు ఒకలాంటి ధైర్యం. ఇంట్లో ఒక పేషెంట్ని, పాజిటివ్ పేషెంట్ని పెట్టుకొని ఇంటికి రావడం అంటే అది చాలా రిస్క్తో కూడింది. అలా ధైర్యం చేసేవాళ్ళు చాలా తక్కువ. కానీ ఈ పరిస్థితిలో మా అక్క కానీ అన్నలు కానీ మా మమ్మీ కూడా ఉండలేక వచ్చేసింది. మా బావగారు కూడా వచ్చారు. మరి సంఘబిడ్డలు కూడా కొంతమంది ఏదైతే అది అయిందని, మరి మా తమ్ముడు కానీ సంఘబిడ్డలు కానీ చాలామంది ఈ పరిస్థితిలో నాకు చాలా సహాయపడ్డారు. అక్క ఉన్నప్పుడే హాస్పిటల్ అడ్మిట్ చేస్తే బాగుంటుంది, నాకు కొంచెం సహాయంగా ఉంటుందని చెప్పి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మా మమ్మీ చాలా ఫోర్స్ చేసింది, తీసుకెళ్ళు ప్రియా, లేట్ చేయొద్దు అని. డాడీ మమ్మీ విపరీతంగా నన్ను బలవంత పెడుతున్నప్పుడు సరే అని తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి డాక్టర్ ఆగమంటే మేమే అడ్మిట్ అవుతామని మేమే ముందుకు వెళ్ళి అడ్మిట్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాప అమూల్య విచిత్రమైన సిమ్టమ్స్ అక్కడ చూపిస్తుంది. తను లైట్ వేస్తే భయపడటం, లైట్ వేస్తే బంద్ చేయి మమ్మీ అంటాం, తల పగిలిపోతుంది మమ్మీ అని తలనొప్పి చూపించడం. మరి ఒక రాత్రి పగళ్ళు తన తల ఒత్తుకుంటూ నిద్ర లేకుండా మరి విపరీతమైన శ్రమల్లో భయంకరమైన గాఢాంధకారపు అనుభవాలు అవి. కనీసం కడుపులో తిండి లేకుండా, నిద్ర లేకుండా
ఇటు హాస్పిటల్కి పరిగెత్తి ఇటు ఇంట్లోకి వచ్చి తనను చూడాలని నేను నా భర్తను దగ్గరగా ఉండి చూసుకోవాలని ఉండేది. కానీ అటు కుమార్తె హాస్పిటల్లో ఉండటం, తనకి సేవ చేయాలా, నా భర్తకు సేవ చేయాలా, అటు ఇటు కాని పరిస్థితిలో చాలా నలిగిపోవాల్సిన సిచ్యువేషన్లోకి దేవుడు అనుమతించాడు. కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడని నేను ఎప్పుడూ అనలేదు, అని ప్రశ్నించలేదు. నా ప్రభువు అలాంటి సందర్భాల్లో నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎంత బలహీనురాలనో నాకు తెలుసు, కానీ ఇలాంటి బలహీనురాల్ని బలపరచడానికి దేవుడు తన మహాకృపను అనుగ్రహించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అమూల్యకు జ్వరం తగ్గట్లేదు, ఇంకా తీవ్రంగా మారిపోతుంది. డాక్టర్స్ వచ్చి అమ్మ వెన్నులో నీరు తీయాలి, ఈమెను అర్జెంటుగా నరాల స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు నేను ఫస్ట్ అంగీకరించలేదు. కానీ తనకున్న సిమ్టమ్స్ని బట్టి వెళ్ళాల్సి వస్తే వెళ్తామన్నాం. మరి సడన్గా పదండి అపాయింట్మెంట్ తీసుకున్నాం, వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా తీసుకెళ్తారో అనుకున్నాను. కానీ అంబులెన్స్లో తీసుకెళ్ళాలి అన్నప్పుడు నా మనస్సు అస్సలు నాకు అంగీకరించలేదు. నా భర్త లేని లోటు నేను చాలా అనుభవించాను. అలాంటి అంబులెన్స్లో ఆ స్ట్రెచ్చర్ మీద నేను నా కుమార్తె కూర్చొని, నాతో పాటు ఒక పాప, మరి నా తమ్ముడు డేవిడ్ బైక్ మీద వచ్చారు. కానీ నా జీవితంలో ఎప్పుడు నేను అంబులెన్స్ ఎక్కలేదు. నా బిడ్డను తీసుకొని అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్తుంటే నా మనసు ఎంత కలవరపడిందో దేవుని సన్నిధిలో నేను చాలా హృదయంలో ప్రభువా అని మొరపెడుతున్నాను. అంబులెన్స్ సైరన్ వింటున్నప్పుడు ఎంతోమంది వెళ్ళటం చూశాను, కానీ అందులో నేను నా బిడ్డ ప్రయాణం చేస్తుంటే నా హృదయం పగిలిపోయింది. దేవుని పాదాల దగ్గర పెట్టి ఎక్కడ కన్నీరు కార్చకుండా ఒక సింహం లాంటి రోషం దేవుడు ఆ దినాల్లో దేవుడు నాకు ఇచ్చాడు. నా మట్టుకైతే కాదు, కానీ ఆయన అనుమతించి నాకు సహాయపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో చోట బ్రెయిన్ స్కానింగ్ చేయాలన్నారు. మరి మమ్మల్ని డాక్టర్ పర్మిషన్ అడిగి మేమే కారు తీసుకొని మా తమ్ముడిని తీసుకొని మరి బ్రెయిన్ స్కానింగ్ చేయించాం. అక్కడ వారు అడుగుతున్న ప్రశ్నలకు నా మతి పోయేదన్నమాట. మీ పాపకి ఎప్పుడైనా ఫిట్స్ వచ్చాయా, మీ పాపకి ఏమైనా పైనుంచి పడిందా, తలలో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా అని రకరకాల ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నా బిడ్డలు అంత బలహీన పడలేదు. ఈరోజు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు నన్ను చాలా కలవరపెట్టేవి. మరి అయినా ఒక టెస్ట్లో దేవుని కృపను బట్టి రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చాయి. కానీ డాక్టర్స్ కంపల్సరీ వెన్నులో నీరు తీయాలన్నారు. ఇమ్మీడియట్గా మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని మా పెద్దన్నయ్య జాషువన్నయ్య సహాయంతో మరి వెంటనే ప్రసాద్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మరి నా కుమార్తె మెట్లు దిగుతున్నప్పుడు కళ్ళు పెద్దగా చేసి మరి ఒక విచిత్రంగా బిహేవ్ చేసింది. నాకైతే చాలా కంగారు అనిపించింది, ఏమైపోతుందో అని. మరి అలాంటి పరిస్థితుల్లో వెంటనే షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ అన్నారు, ఈ అమ్మాయిని వీల్చైర్లో కూర్చోబెట్టండి, నడుచుకుంటూ వెళ్ళొద్దు, ఖచ్చితంగా ఈ పాపకి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అయింది, మరి వెన్నులో నీరు తీయాల్సిందే అని వెంటనే పసిగట్టి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఐసీలో పెట్టుకున్నారు. మరి వెంటనే ఆ ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు గ్రాడ్యువల్గా ఆ తలనొప్పి అనేది తగ్గడం జరిగింది. ఒక రాత్రంతా మరి దాదాపు 2 రాత్రులు అనుకుంటా ఆ చైర్లోనే కూర్చొని దాని కొరకు ప్రార్థన చేస్తూ నా కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ గడిపాను. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా నా బిడ్డ చేయి పట్టుకొని ఇటు అటు పరిగెత్తలేకపోతున్నాను. ప్రభువా, ఒక ఆరాధన పాట, తండ్రి దేవా నా ఆనందమా, నాకు సుఖం ఏదైనా ఉందంటే అది నీ ఒడిలోనే అని ఆ పాట నా కుమార్తె చేయి పట్టుకొని పాడుతున్నాను. మరి నా బిడ్డ నన్ను ఆ పరిస్థితిలో తనెంతో కోరుకుంది. ఒక పక్క నా భర్త, నా అవసరత చాలా ఉంది. మరి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ధైర్యంగా నా భర్తకు సహాయపడేవారు ఎవరని ఇక్కడ మందిరంలో ఉన్న యవనస్తులను చూసినప్పుడు మరి ఒక బిడ్డ జాన్సన్ ఈ విషయంలో నాకు చాలా సహాయపడ్డాడు. మరి సహజంగా ఎవరైనా పారిపోతారు, కానీ ఆ బిడ్డ ధైర్యం చేసి రిస్క్ తీసుకొని మరి కొంతమంది యవనస్తులు సహాయపడి మరి రాకేష్, వాసు ఈ పరిస్థితుల్లో మరి నాకు తోడుగా ఉండి, అక్క మీరేం భయపడకండి, అన్నయ్యని మేము ధైర్యంగా చూసుకుంటాము, మేము ఏం పెడుతున్నామో మీకు మెసేజ్ పెడతామని హాస్పిటల్లో నేను నా కూతురుతో ఉంటున్నప్పుడు ఈ టైంకి మజ్జిగ ఇచ్చాము, ఈ టైంకి భోజనం ఇచ్చామని ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తున్నప్పుడు నా ప్రాణం కొంచెం కుదుట పడింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను ఉన్నప్పుడు మరి శుక్రవారం రోజు నా తల్లి మరి అలాగే మా కుటుంబ సభ్యులు కానీ
మరి నాకు ఇచ్చిన ధైర్యం ఇంత అంతా కాదు. ఈ పరిస్థితులు ఏవి కూడా నా భర్తకు తెలియకుండా, ఆయన ఎక్కడ డౌన్ అయిపోతుందేమని తనకు చెప్పకుండా లోపల నేను కుమిలిపోతున్నప్పుడు నా తండ్రి కానీ, నా తల్లి కానీ, నా అన్నలు కానీ, మా అక్క కానీ, మధ్యలో కొన్నిసార్లు మా అత్తగారు నన్ను చాలా అంటే చాలా ధైర్యపరిచారు. నువ్వు కృంగిపోకమ్మా, ధైర్యంగా నిలబడని. బెరాక సేవకులు కూడా చాలామంది ప్రతి దినము 3 పూటలు నాకు ఫోన్లు చేసేవాళ్ళు. ఒక రోజు లెక్క చేస్తే 100కు పైగా ఫోన్లు మాట్లాడుతుండేదాన్ని. మరి వారందరూ ఫోన్ కాల్స్ చేసి నన్ను ధైర్యపరిచి ఈ పరిస్థితిలో నేను కృంగిపోకుండా నాకెంతో బలాన్ని, దేవుని వాక్యాన్ని బట్టి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. శుక్రవారం రోజు మరి వెన్నులో నీరు తీయడానికి తీసుకువెళ్తున్నప్పుడు మరి ఆ రోజంతా ఉపవాసం ఉంచారు. మరి యూనిఫామ్ వేయడానికి సర్జికల్ డ్రెస్ వేస్తున్నప్పుడు నిజంగా నేను దేవుడిని అడుగుతున్నాను, దేవా ఈ సమయంలో నా భర్త కూడా పక్కన లేడు, నాకు చాలా ధైర్యం కావాలి. నా బిడ్డకి ఎప్పుడు ఇంజెక్షన్ కూడా వేయించలేదు తనకు తెలిసిన తర్వాత. ఇలాంటి సిచ్యువేషన్లో తను కూడా చాలా భయపడుతుంది, నేను సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. మా చిన్నన్నయ్య నాతోడే ఉన్నాడు, కాలేవన్నా. మరి హాస్పిటల్కి లోపలికి వెళ్తున్నప్పుడు నా కుమార్తె ఫస్ట్ చాలా భయపడింది, కానీ వస్తూ నవ్వుకుంటూ వచ్చింది. చాలా సింపుల్గా ఆ యొక్క మరి వెన్నులో నీరు తీయడం జరిగింది. దేవుని కృప, మరి దేవుడు తప్పించాడు, నా కుమార్తెను దేవుడు స్వస్థపరిచాడు. ఆ రిపోర్ట్లు వచ్చేదాకా చాలా అంటే చాలా ఆదివారం ఆరాధన కొరకు హాస్పిటల్లో ఐసీయూలో కూర్చొని దేవుని వాక్యం సిద్ధపడుతున్నప్పుడు ఆ రాత్రంతా నేను చైర్లో కూర్చోవాలి. వాస్తవంగా మరి భయంకరమైన నడుము నొప్పితో నేను బాధపడుతున్నాను. 2 ఆరాధనలు నిలబడి వాక్యం చెప్పాలి. మరి ఎలా ప్రభా, నేనైతే నా వల్ల అయితే కాదు, అటు ఇటు పరిగెత్తాల్సి వస్తుంది, నువ్వు నాకు సహాయం చేయని ప్రార్థించినప్పుడు మరి రమణ అన్న అని ఒక అన్న మరి ఎంతో కోఆపరేట్ చేసి బెడ్ తొందరగా మాకు ఒక రూమ్ ఏర్పాటు చేసే విషయంలో సహకరించారు. మరి ఆ రాత్రి 8:30 వరకు కుర్చీలో కూర్చొని నడునొప్పితో బాధపడుతుంటే 8:30, 9 గంటలకి దేవుడు మాకు విశాలమైన గదిని దేవుడు మాకు ఇచ్చాడు. అక్కడ నా కుమార్తెతో ఉండటానికి ప్రభు సహాయం చేశాడు. రాత్రంతా అక్కడ ఉండి ఉదయం లేచి ఆరాధనలో నిలబడితే సంఘ బిడ్డలను చూసినప్పుడు చాలా దుఃఖం అనిపించేది. చాలామంది ఏడుస్తుండేవారు, పాస్టర్ గారు లేరు అని. ఇక్కడ నేను కూడా నిలబడి బాధపడితే మరి అందరూ ధైర్యం కోల్పోతారని మందిరంలోకి వచ్చేటప్పుడు నా కళ్ళల్లో నుండి ఒక్క చుక్క కన్నీరు కూడా రాకుండా నన్ను కాపాడు, ఒక సింహంలాగా నన్ను నిలబెట్టు, ఈ సమస్యలో నేను తట్టుకునే శక్తి నాకు అని దేవుణ్ణి అడిగి ఇక్కడికి వచ్చాను. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను అలాగే నిలబెట్టాడు. కానీ నిలబడిన నేను అంత ధైర్యవంతురాలని కాను, దేవుని మహాకృప, దేవుడు అలా నిలబెట్టాడు. మరి పాస్టర్ గారిని దేవుడు గత 4-5 రోజుల నుంచి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చి వాయిస్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఆయన కూడా చాలా మరి ఒంటరితనాన్ని అనుభవించాడు. మనుషుల మధ్యలో తిరిగేవాడు, ఎప్పుడు మనుషులు కావాలి. అలాంటి వ్యక్తిని ఒక రూమ్లో పడేసి తనకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇస్తుంటే నా మనసు అంగీకరించేది కాదు. కానీ పరిచర్య ముందుకు జరగాలంటే ఎవరైనా ఒకరు ధైర్యంగా బలంగా ఉండాలి. మరి అందును బట్టి కొన్నిసార్లు ఆయనను అలా ప్రత్యేకపరిచి చూడవలసి వచ్చింది. దేవుని కృప, దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. దేవుని కృప ఏంటంటే ఒకవేళ మేమందరం కలిసి తిరిగాము, కలిసి నడిచాము, కలిసి భోంచేసాము, మా కుటుంబం అంతా కలిసి తినే అలవాటు మాకుంది, మేమందరం కలిసి భోంచేసాము. నేను కూడా అలాంటి బలహీనతలోనికి అదే రోజు వెళ్ళుంటే నా ఇంటి పరిస్థితి కానీ, సంఘ పరిస్థితి కానీ, నా కుమార్తెకు అదే అనారోగ్యము, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు వచ్చి ఉంటే నిజంగా నేను ఊహించలేను. అందుకే దేవుడు నన్ను తప్పించాడేమో అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ విషయంలో మరి దేవుడు మా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు. మరి మా అమూల్యను దేవుడు స్వస్థపరిచాడు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి. మరి పాస్టర్ గారిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. మా కుటుంబం అంతటిని దేవుడు మంచి ఆరోగ్యంతో, సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపాడు. ఈ పరిస్థితులు గుండా నేను వెళ్ళినప్పుడు ఎంతోమంది ఆర్థికంగా అలాగే మాటలతో ఫోన్ కాల్స్ ద్వారా ధైర్యపరిచారు, బలపరిచారు. మీ మాటలను బట్టి మరి మీరు ధైర్యపరిచిన మాటలు బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. సంఘ బిడ్డలు ఎంతోమంది దర్శించడానికి వచ్చారు, పాస్టర్ గారిని చూడాలని వచ్చారు, కన్నీళ్ళు కారుస్తూ
మా ఎదుట నిలబడినప్పుడు చాలా బాధ అనిపిస్తుండేది. అయితే దేవుని కృప, దేవుడు పాస్టర్ గారిని మరి ఆ యొక్క సమస్యలో నుండి విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యము దేవుడు ఇచ్చాడు. ప్రార్థించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి మా కుమార్తె విషయంలో, నా భర్త విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇందును బట్టి సంపూర్ణంగా నా జీవితంలో, నా కుమారుడు జీవితంలో, నా కుటుంబం జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా. సంఘ బిడ్డల్లో కొంతమంది మరి రాత్రి హాస్పిటల్లో ఉండటం, పగలు సహాయపడటం, నిజంగా మరి డేవిడ్ మరి ఒక పెద్ద కొడుకులాగా సహాయపడ్డాడు. జాన్సన్ ఇక్కడ డేవిడ్ నాతోటి ఎంతో సహాయపడ్డారు. ఇంకా కొంతమంది సంఘ బిడ్డలు మరి రాత్రి నాతో సపోర్ట్ చేయడానికి, మరొక సహోదరి అయితే రాత్రంతా నాకు పరిచయం చేస్తుంది హాస్పిటల్లో. మరి ఈ రీతిగా సహాయపడిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. బయటికి రాలేని పరిస్థితిలో ఉండి చాలామంది మా కొరకు గదుల్లో ప్రార్థన చేశారు, మోకాళ్ళ మీద మా కొరకు ప్రార్థన చేశారు. మీ ప్రార్థనలు ఈరోజు మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టాయి. అందును బట్టి మీ అందరి ప్రార్థనలు బట్టి హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రీతిగా మా జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి హృదయపూర్వకంగా ప్రభుకు నిండు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. దేవుడి సాక్ష్యమును దీవించునుగాక. ఆమేన్.